ఈరోజు పాత పద్ధతిలో డిఏ బారెడ్కి పెయింట్ ఏ విధంగా తీస్తున్నామో చూసేద్దాం, వచ్చేయండి. ఆ చేతిలో ఉంది కదా, దీంతో అయితే పెయింట్ అయితే తీస్తాం. దాంతో పెయింట్ ఎట్ట తీస్తారు సార్ అని అనుకోవచ్చు మీరు. దీన్ని గ్యాస్ స్టవ్ అని అంటారు. దాన్ని అయితే బాగా ఎలిగించి దాన్ని బట్టి ఆ హీట్ బట్టి తీయాలి పెయింట్. ఎందుకు బ్రో, మీకు గ్రైండింగ్ మోటార్ ఉంది కదా, దాంతో బట్టి నీట్ గా గ్రైండింగ్ పట్టేసుకొచ్చా కదా అంటారు మీరు. అక్కడికే వస్తున్నా. దేనికి గ్రైండింగ్ పట్టాలో దేనికి గ్రైండింగ్ పట్టకూడదో మా మెసేజ్ చూడంగానే చెప్పేస్తాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఈ బానట్ పని వేరేలా చేయాలి, ఆ విధంగా చేస్తేనే మనకు వర్క్ అనేది బాగుంటుందని చెప్పి ఈ హీట్ మిషన్ అయితే బాగా నీట్గా ఆన్ చేసి మేము పెయింట్ ఏ విధంగా తీస్తున్నాం చూడండి. ఆ హీట్ పడతా గీకుతా వస్తుంటే ఒక మనిషి అదైతే లేచిపోద్ది. అందరూ తెలియకుండా అయితే మనకి మూర్ఖంగా గ్రైండింగ్ పెడితే మాత్రం వేరేలా ఉంటుంది. ఎందుకంటే అంత దుమ్మతే లేచిపోతుంది దానివల్ల. దీనికైతే మనం నీట్గా అయితే తీసేస్తున్నాం. చూడండి ఏ విధంగా వస్తుందో. హీట్ పడతా తీసిన తోలుకైతే నీట్గా ఊడిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. దీనికి ఇలా హీట్ పట్టి పాత పద్ధతిలో పెయింట్ తీయడం ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే తీరు మన దగ్గర ఇంత నీట్గా వర్క్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ ట్రాక్టర్కి మీరు ఫుల్ పెయింట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఫుల్ పెయింట్ వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఆయనకి పెయింట్ అయితే నీట్గా అయితే తీసేసాం. ఒకసారి మీరే చూడండి ఏ విధంగా చేసిందో. నీట్గా అయితే పెయింట్ అయితే తీసేసాం. పెయింట్ తీయడం మీకు తెలుసు లేదో కామెంట్ అయితే చేయండి. దీనికైతే ఇంకా వర్క్ అయితే అవ్వలేదు, ఇంకా వర్క్ అయితే ఉంది. మా వర్క్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుద్దాం.